ఆలోచన చేస్తే అక్షరం చంపుతుంది కదా. మరణకరమైన పరిచర్య ఎలా మహిమ కలిగిందిగా మార్చబడింది. ఏమండి, శిక్షకు కారణమైన పరిచర్య మహిమ కలిగిందిగా ఎలా ఎంచబడింది అనే కోణాలలో, అనే ఆలోచనలో ఈ పూట మీరందరూ వాక్యం వినాలి. శ్రద్ధగా వినగలిగితే మీకు వాక్యం అర్థమవుతుంది. బిడ్డలారా గమనించండి, దేవుని యొక్క మాట, దేవుని యొక్క వాక్యం ఒకసారి దేవుని ప్రజలైన ఇజ్రాయేలుకు ఇవ్వబడింది. అది ఇవ్వబడినప్పుడు ప్రియులారా రాతి మీద వ్రాయబడింది. అది చెప్పండి, రాతి మీద వ్రాయబడింది. అది అక్షరం. చెప్పండి, అది అక్షరం. దేవుని ధర్మం, అది ధర్మశాస్త్రం అన్నారు. అయితే ధర్మశాస్త్రం గురించి బైబిల్లో మనం చదివితే అది జ్ఞానయుక్తమైనది. ధర్మశాస్త్రం నాకెంతో మేలు చేస్తుంది అని చెప్పబడింది. అయితే ధర్మశాస్త్రాన్ని పాటించేవాళ్ళు, ధర్మశాస్త్రంలో వ్రాయబడిన కట్టడలను, ఆజ్ఞలను పాటించేవారు దాని వలన ఆశీర్వదించబడ్డారు, దాని వలన నీతిమంతులుగా మార్చబడ్డారు, దాని వలన దేవుని కృప పొందుకున్నారు. హల్లెలూయా. అయితే వీరి శాతం బాగా తక్కువ. చెప్పండి, వీరి శాతం బాగా తక్కువ. అదే సమయాన ధర్మశాస్త్రంలో వ్రాయబడిన లేక దేవుడు రాతి మీద రాసి ఇచ్చిన ఆజ్ఞలను ఆధారం చేసుకుని చాలా మంది వాటిని పాటించక మరణానికి కారణమయ్యారు, శిక్షకి కారణమయ్యారు. రాయబడిన మాట చేత వాళ్ళు చంపబడ్డారు. చెప్పండి, రాయబడిన మాట ద్వారా చంపబడ్డారు వాళ్ళు. అయితే ఆత్మ సంబంధమైన పరిచర్లో అది లేదు. రాళ్లతో కొట్టేది లేదు, చంపేది లేదు, ద్వేషించేది లేదు, అంతా ప్రేమించేది. ఆ విషయాలని మనం చూడబోతున్నాం. అయితే అక్షరము రాతి మీద రాయబడింది. ఏమండి, అది మరణానికి కారణమైంది, శిక్షకు కారణమైంది. ఎట్లాగా అని మనం ఆలోచన చేస్తే, దేవుడైన యెహోవా దైవజనుడైన మోషేను సినాయి అరణ్యంలో సినాయి కొండ మీదకి రమ్మన్నాడు. ఆయన వెళ్ళాడు. అక్కడ 40 రోజులు ఉన్నాడు. ఈ 40 రోజుల్లో ఆయన అనేకమైన ఆజ్ఞలను, కట్టడలను, విధులను దైవజనుడైన మోషేకి ప్రభు చెప్పారు. ఆయన విన్నారు. అయితే కొండ దిగువన ప్రజలు ఉన్నారు, పాలెంలో వాళ్ళు ఉన్నారు, వాళ్ళ మధ్యన అహరోను ఉన్నాడు. అయితే కొండ మీద దేవుడైన యెహోవా, నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు అని ఆయన చెప్తే వీళ్ళ కింద వేరొక దేవుడిని చేసుకున్నారు. దోణ చేసుకుని ఈయనే ఐగుప్తులో ఉండి మనల్ని తీసుకొచ్చిన దేవుడైన యెహోవా అన్నాడు. అక్కడ నీ దేవుడైన యెహోవా నామమును పరిశుద్ధంగా మీరు ఆరాధించాలి, వ్యర్థంగా ఉచ్చరించకూడదంటే కొండ దిగువన ఇష్టం వచ్చినట్లు త్రాగి, ఇష్టం వచ్చినట్లు వాయిద్యాలు పెట్టి, ఇష్టం వచ్చినట్లు డాన్సులు వేస్తూ తినుచు త్రాగొచ్చు ఆ దూడే దేవుడైన యెహోవాని దాని ముందట ఆరాధన ప్రారంభించారండి. చెప్పండి, ఏం చేశారు? ఆరాధన. ఆ కొండ మీదేమో ఓ క్రమమైన పద్ధతిగా మీరు ఉండాలి, నేను పరిశుద్ధుడు కాబట్టి మీరు పరిశుద్ధులై ఉండాలని కొండ మీద ఓ చక్కటి ఆజ్ఞలను, ఓ చక్కటి కట్టడలను దేవుడైన యెహోవా మోషేకిస్తే కొండ దిగువనున్న సంఘం విచ్చలవిడిగా జీవించింది. విచ్చలవిడిగా బ్రతకడానికి వాళ్ళు పూనుకున్నారు. మోషే ఏమైపోయాడో, 40 రోజులయ్యింది, కొండ మీదకి వెళ్ళాడు, ఆయన బ్రతుకున్నాడో చనిపోయాడు ఎవరికి తెలుసు అనే ఆలోచనకు వచ్చేసారు. ఆ రోజున జరిగిన సంఘటన ఏంటో తెలుసా? అక్షరము రాయబడిన రోజున, అక్షరము భూమి మీదకి వచ్చిన రోజున ఏం జరిగిందంటే 3,000 మంది చనిపోయారండి. అమ్మ, ఎంతమంది చనిపోయారా? 3,000 మంది. నిర్గమాకాండం దేవుని యొక్క వాక్యంలో మాటలు మనం చూడండి. నిర్గమాకాండం 32వ అధ్యాయము 15వ వచనం. అందరు తీసుకోండి. నిర్గమాకాండం 32వ అధ్యాయం 15వ వచనం తీసుకున్నారా? మోషే శాసనము గల 2 పలకలను చేత పట్టుకొని కొండ దిగి వచ్చాను. ఆ పలకలు ఇరు పక్కలను వ్రాయబడినవి, అవి ఈ ప్రక్కలను ఆ ప్రక్కలను వ్రాయబడి ఉండెను. ఆ పలకలు దేవుడు చేసినవి, ఆ పలకల మీద చెక్కబడిన వ్రాత దేవునిచ్చే వ్రాత. ఈ మాట అండర్లైన్ చేసుకోండి, హృదయంలో కూడా పెట్టుకోండి. పలకల మీద, రాతి మీద చెక్కబడిన, వ్రాయబడిన మాట
రాయబడిన వ్రాత దేవుని చేతి వ్రాత. ఆయన తన చేతితో ఆయన రాతి మీద, 2 పలకల మీద ఆయన ఆజ్ఞలను రాసి ఇచ్చాడు. అవి తీసుకుని మోషే గారు వస్తుంటే కొండ దిగునున్న సంఘం విచ్చలవిడిగా ఉన్నారు. వాళ్ళ ఇష్టం వచ్చినట్లు గంతులు వేస్తున్నారు, తాగుతున్నారు. ఆడళ్ళు మగళ్ళు కళేసుకుని చిందులు వేస్తున్నారు, డాన్సులు వేస్తున్నారు. ఆయన ఆరాధించాల్సిన రీతిగా ఆరాధించే వారిగా లేరు. ఓ దోణ చేసుకున్నారు. ఇదే నీ దేవుడు అంటున్నారు. ఓ తినటానికి తాగడానికి లేచారు వాళ్ళు. అప్పుడు మోషే గారు అన్నారు, లేవి సమాజాన్ని పిలిచి, మీరు కత్తి చేత పట్టుకొని, ఎందుకంటే ధర్మశాస్త్రం ఏమని చెప్పిందో తెలుసా? తప్పు చేసిన వాడు బ్రతికి ఉండకూడదు. ఆ చేదు, ఆ పాపం మీ మధ్య నుంచి తొలగిపోవడానికి ఆ వ్యక్తులు చంపబడాలి. చెప్పండి, ఆ వ్యక్తులు చంపబడాలి. అందుచేత మోషే ఏమన్నాడంటే యాజకులను పిలిచాడు. కత్తి చేత పట్టుకుని మీ చేతికి దొరికిన వారిని చంపేయండి అన్నాడు. 3,000 మందిని చంపేశారు వాళ్ళు. ఎంతమంది అంటారా? ఐజా గారు ఎంతమంది చెప్పాలి ఎంతమంది? 3,000 మంది. నిర్గమకాండం 32వ అధ్యాయము 28వ వచనం. లేవీలు మోషే మాట చొప్పున చేయగా ఆ దినమున ప్రజలలో ఇంచుమించు 3,000 మంది కూలిరి. ఎంతమందిరా? 3,000 మంది చనిపోయారు. అయితే ఆ అక్షరం రోజులు గడిచిన తర్వాత, నెలలు గడిచిన తర్వాత, వారములు గడిచిన తర్వాత, నెలలు సంవత్సరాలు గడిచిన తర్వాత, తరాలు గడిచిన తర్వాత ఆ వాక్యం మనిషిగా ఈ లోకానికి వచ్చింది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. దేవుని చేతితో వ్రాయబడిన మాట అయిన వాక్యం, ధర్మం మనిషిగా ఈ లోకానికి వచ్చింది. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం చూడండి. దేవుని యొక్క వాక్యంలో మాటలు మనం చదువుదాం. యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. వాక్యం ఎవరు? దేవుని చేత వ్రాయబడిన మాట, వాక్యం దేవుడే, ఆయనే రాశాడు. ఆ వాక్యము 14వ వచనం. ఆ వాక్యమే శరీరధారి అయి, ఆ మాటే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా యేసుగా మన మధ్యన నివసించాను. మాట రాతి మీద రాయబడింది, ప్రజలకు సిరాతో వ్రాయబడి ప్రజలకు అందుబాటులోనికి వచ్చింది. హల్లెలూయా. అయితే అదే మాట శరీరాన్ని దాల్చి లోకానికి వచ్చింది. ఆయన యేసు. చెప్పండి, ఆయన ఎవరు? యేసు. ఆయన మన మధ్యన బ్రతికాడు. ఆత్మ సంబంధమైన పరిచర్య ఎలా చేయాలో చేశాడు ఆయన. గట్టిగా చప్పలు కొట్టి దేవుని మహిమపరుద్దాం. ఈ రోజున మన అంశంలో 3 మాటలు చెప్పాను. అక్షరం చంపును, ఆత్మ జీవింపచేయను. మరణకరమగు పరిచర్య ఆత్మ సంబంధమైన పరిచర్య, శిక్షకు కారణమైన పరిచర్య, నీతికి కారణమైన పరిచర్య. ఏ అక్షరం రాతి మీద రాయబడినప్పుడు, శిలాతో రాయబడినప్పుడు అది ఏమైందంటే మనుషులకు శిక్షను కలగజేసింది, మరణాన్ని కలగజేసింది, మనుషులను చంపింది. అక్షరం ఈ లోకానికి వచ్చినప్పుడు 3,000 మంది చనిపోయే తర్వాత ఎంతో మంది చంపబడ్డారు. మీకు తర్వాత కొన్ని విషయాలు మీకు చూపిస్తాను, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఈ మాటలు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అయితే యేసు ఆ వాక్యమైన ఆయన యేసుగా ఈ లోకానికి వచ్చినప్పుడు ఆత్మ సంబంధమైన పరిచర్య ఆయన ప్రారంభించాడు. ఈ పరిచర్య ఎలా చేయాలో తనతో పాటు 12 మందికి నేర్పాడు. వారి తర్వాత ఆ 12 మంది దగ్గర ఎంతో మంది నేర్చుకున్నారు. నేటికి ఎంతో మంది ఆ పరిచర్య చేస్తున్నారు. హల్లెలూయా. అయితే ఈ యేసయ్య సర్వ మానవాళి కొరకు చనిపోయాడు, భూమిలో భూస్థాపన చేయబడ్డాడు. 3వ దినాన పునరుద్ధానుడై తిరిగి లేచాడు. ఆయన ఆరోహణుడై వెళ్ళిపోయాడు. పెంతెకోస్తు పండుగ దినాన పరిశుద్ధాత్మగా ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. రాతి మీద రాయబడిన మాట, మనిషిగా శరీరాన్ని దాల్చి వచ్చిన మాట ఈ రోజున ఆత్మగా మన మధ్యన ఉన్నది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. చేతితో రాయబడిన మాట ఈ రోజున
ఆత్మగా మన మధ్యనున్నది. ఆత్మ భూలోకానికి వచ్చినప్పుడు, మాట శరీరం దాల్చినప్పుడు మనిషికి రక్షణ మార్గాన్ని తెరిస్తే, ఆత్మ ఈ లోకానికి వచ్చినప్పుడు రక్షణ మార్గంలో మనిషి రక్షించబడడానికి ఆత్మ కారణమయ్యింది. హల్లెలూయా. పెంతెకోస్తు పండుగ దినాన అందరూ 120 మంది పరిశుద్ధాత్మ పొందుకున్నారు. వాళ్ళందరూ భాషలతో మాట్లాడుతున్నారు. అక్కడ ఉన్న వాళ్ళు అన్నారు, వీళ్ళు పొద్దున్నే మందు తాగేసినారు అన్నారు. కానీ పేతురు గారు నిలబడి, మేము మందు తాగలేదు, యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన ప్రవచనం నెరవేర్చబడ్డది, మేము ఆత్మను పొందుకున్నాం అని ఆత్మవశుడై దేవుని మాటలు బోధిస్తూ ఉంటే, ఆ రోజున ఆ వాక్యం ద్వారా 3000 మంది పట్టబడ్డారు. 3000 మంది యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించారు. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో ఆ మాటలు మనం చదువుతాం. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం, దయచేసి చూడండి. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 36 నుండి కొన్ని వచనాలు అందరు తీసుకోవాలి. నేను చదువుతాను. అపోస్తల కార్యాలు 105వ పేజీ క్రొత్త నిబంధన గ్రంథంలో ఉంటాయి. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 36 నుండి 42 వచనాలు నేను చదువుతున్నాను. మీరు సిలువ వేసి చంపేసిన యేసుని దేవుడు ప్రభువుగాను క్రీస్తుగా నియమించాడు. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకొనవలెను. 37వ వచనం, వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడిగగా, పేతురు గారు అంటున్నాడు, మీరు మారు మనసు పొంది ప్రతివాడు యేసు క్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మనే వరాన్ని పొందుతారు అని చెప్పాడు. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దురస్తులందరికీ, అనగా మన ప్రభు అయిన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పాను. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి, మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొందుడని వారిని హెచ్చరించాను. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినమున ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి సంఘంలో. హల్లెలూయా. వారు అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయట యందును ఎడతెగకై ఉన్నారు. రాతి మీద రాయబడిన మాట భూలోకానికి వచ్చినప్పుడు 3000 మంది చనిపోతే, ఆత్మ ఈ లోకానికి వచ్చినప్పుడు 3000 మంది యేసు రక్తం చేత కడగబడ్డారు, పరిశుద్ధాత్మను పొందుకున్నారు. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన పరిచర్య ద్వారా మనిషికి రక్షణ ఉంది. నేను ప్రారంభంలో మీకు చెప్తూ, శిక్షకు కారణమైన పరిచర్య మరణానికి కారణమగును పరిచర్య ఎట్లా అయ్యింది? దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, అది మంచిదే, చెడ్డదేం కాదు, అది చెడ్డది కాదు, మంచిదే. అయితే ప్రజలు దాన్ని పాటించాల్సిన రీతిగా దాన్ని పాటించలేకపోయారు, జీవించవలసిన రీతిగా జీవించలేకపోయారు. దేవుని మాటను వాళ్ళ జీవితాల్లో తమకు అనుకూలంగా మార్చుకున్నారు. చెప్పండి, ఎలా మార్చుకున్నారు? అనుకూలంగా మార్చుకున్నారు. ఆచారంలోనికి వెళ్ళిపోయారు. వాక్యములలో చెడును తొలగించబడడానికి ఉపయోగించబడిన సత్యాలని వాళ్ళకు అనుకూలంగా మార్చేసుకున్నారండి. అందుచేత ధర్మశాస్త్రం ఏమైందంటే పాపానికి మూలమైపోయింది, పాపానికి బలమైపోయింది. 1 కొరింథీ 15వ అధ్యాయం, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 56వ వచనం, 56వ వచనం, 55 నుంచి చదవండి. 55 నుంచి, ఓ మరణమా నీ విజయం ఎక్కడా? 157వ పేజీలో, ఓ మరణమా నీ ముల్లెక్కడా? మరణపు ముళ్ళు పాపము, పాపమునుకున్న బలము ధర్మశాస్త్రమే. చెప్పండి, పాపానుకున్న బలం ఏంటంట? ధర్మశాస్త్రం. ఎందుకయింది? ధర్మశాస్త్రం ప్రతి ఒక్కరిని పాపంలో బంధించింది. చెప్పండి, దేంట్లో బంధించింది? ఎందుకంటే ధర్మశాస్త్రంలో ఉన్న దాని ప్రకారంగా చెయ్యలేకపోతున్నారు వీళ్ళు, దాన్ని పాటించలేకపోతున్నారు వీళ్ళు. అందుచేత వీళ్ళు ఏం చేశారంటే ఆ ధర్మశాస్త్ర చేత బంధించబడ్డారు. గలతీయులకు రాసిన పత్రికలో ఆ మాటలు మనం చదువుతాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, దయచేసి చూడండి.
గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 21వ వచనం 22వ వచనం మనం చదువు. ధర్మశాస్త్రము దేవుని వాగ్దానములకు విరోధమైనదా? అట్లనరాదు. జీవింపజేయు శక్తి గల ధర్మశాస్త్రం ఇయ్యబడి ఉన్న ఎడల వాస్తవంగా నీతి ధర్మశాస్త్రం మూలముగానే కలుగును గాని యేసుక్రీస్తు నందలి విశ్వాసం మూలం కలిగిన వాగ్దానం విశ్వసించు వారికి అనుగ్రహించబడినట్లు లేఖనము అందరినీ పాపములో బంధించెను. మా లేఖనం ఏం చేసిందంటే అందరినీ పాపంలో బంధించింది. ఎందుకంటే అది చేయలేకపోతున్నారు వాళ్ళు. చెప్పండి, అదేం చేయలేకపోతున్నారు? దాని ప్రకారంగా జీవించలేకపోతున్నారు. ఆ కారణాన్ని బట్టి యేసయ్య ప్రవచనాలు పలికించాడు. ఇర్మియా గ్రంథం చూడండి, దేవుని యొక్క వాక్యంలో మనం చదువుతాం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 31వ వచనం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 31వ వచనం. అద్భుతమైన మాట. ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ క్రొత్త నిబంధన చేయ దినములు వచ్చుచున్నవి. ఇది యెహోవా వాక్కు. అది ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై నేను వారిని చెయ్యి పట్టుకున్న దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. నేను వారి పెరిమిటినైనను వారు ఆ నిబంధనను భంగమ చేసుకొనిరి. ఇదే యెహోవా వాక్కు. ఈ దినములైన తరువాత నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ చేయబోవు నిబంధన ఇదే. వారి మనసులో నా ధర్మ విధిని ఉంచెదను, వారి హృదయం మీద దాన్ని వ్రాసేదను. ఇదే యెహోవా వాక్కు. ఎంత అద్భుతమైన మాట. నేను నా ప్రజలతో క్రొత్త నిబంధన చేయబోతున్నాను. అది ఇశ్రాయేలు ఇంటి వారితో ఐగుప్తు నుండి కానానికి నడిపిస్తున్నప్పుడు సీనాయి కొండ మీద, సీనాయి పర్వతం మీద చేసిన నిబంధన లాంటిది కాదు. నేను వాళ్ళకి పెనిమిటిగా ఉన్నాను. అయితే వారు నా నిబంధనలో నిలవలేదు. దేంట్లో నిలవలేదంట అంటే దేవుడిచ్చిన మాటలో నిలవలేదు. నిలవబడిన వాళ్ళందరూ దీవించబడ్డారు. ధర్మశాస్త్రాన్ని పాటించి దాని ప్రకారంగా నీతిమంతులుగా తీర్చబడ్డారు. జకరియా గురించి మనం చదువుతాం. చూడండి, మీకు అర్థం అవడానికి ఆ రెఫరెన్స్ నేను చూపిస్తున్నాను. లూకా రాసిన సువార్త 1వ అధ్యాయం, లూకా రాసిన సువార్త 1వ అధ్యాయము 6వ వచనం. వీరందరూ చూడండి, వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చెప్పునను న్యాయ విధుల చెప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. ఏమయ్యారా? ఇప్పుడు ఆ నీతి కాదు మనకు కావాల్సింది, ఆత్మ ద్వారా కలిగే నీతి కావాలి. అందుకే ఆయన అన్నాడు, ఆ నిబంధనలో వాళ్ళు నిలవలేదు, దాన్ని వాళ్ళు పాటించలేకపోయారు. ఆ నిబంధనలు నిలవి. అప్పుడు రాతి మీద రాశాను, ఇప్పుడు క్రొత్త నిబంధన చేస్తున్నాను కదా. ఈ క్రొత్త నిబంధనలో ఇప్పుడు రాతి మీద కాదు, వాళ్ళ హృదయంలో రాస్తాను నేను. హల్లెలూయా. ఎక్కడ రాస్తాడంట? చెప్పాలి, ఎక్కడ రాస్తాడంట? ఆయన చేతితో రాతి మీద రాసిన దేవుడు ఈ రోజున ఈ ఆత్మ సంబంధమైన పరిచర్యలో ఆయన మన హృదయములో రాస్తాడు. అమ్మ, ఎక్కడ రాస్తాడురా? వాక్యం ఎక్కడ రాస్తాడు? ఆయన నీ హృదయంలో రాస్తాడు. ఎట్లా రాస్తాడు ఆయన? వాక్యంలో మనం చదువుదాం. కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు గారు 2వ పత్రిక 3వ అధ్యాయంలో చెప్పాడండి. చాలా వివరంగా చెప్పాడు ఆయన. వ్రాయబడిన వారు కూడా ఏమై ఉంటారో కూడా చెప్పాడు ఆయన. 2వ కొరింథీ 3వ అధ్యాయము 3వ వచనం. రాతి పలకల మీద గాని సిరాతో గాని వ్రాయబడక మెత్తని హృదయములు అను పలక మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రిక ఉన్నారని మీరు తేటపరచబడుచున్నారు. హల్లెలూయా. సంఘాన్ని గురించి ఆయన మాట్లాడుతున్నాడు. కొరింథీ సంఘాన్ని గురించి మొదటి పత్రికలో వారిలో ఉన్న లోపాలని ఎత్తి చూపి వాళ్ళని సరి చేసిన దైవజనుడు 2వ పత్రికలో ఏమన్నాడో తెలుసా? మా పరిచర్య ద్వారా. దేని ద్వారా? ఈ మాట అండర్లైన్ చేసుకోండి, హృదయంలో పెట్టుకోండి. మా పరిచర్య ద్వారా
రాతి మీద గాని సిరాతో గాని వ్రాయబడక మెత్తని హృదయములను పలకల మీద జీవం కలిగిన దేవుని ఆత్మతో క్రీస్తుకి పత్రికగా వ్రాయబడిన వారు మీరు కదా. దేవుని జీవం కలిగిన దేవుని ఆత్మ చేత పరిచర్య ద్వారా వ్రాయబడిన క్రీస్తు పత్రిక మీరు కాదా. ఎలా రాయబడుతుంది మీ హృదయంలో దేవుని మాట ఇప్పుడు అంటే మీ మధ్యన జరుగుతున్న పరిచర్య ద్వారా, ఆ పరిచర్య మీద మీరు లక్ష్యం ఉంచడం ద్వారా, ఆ పరిచర్యను మీరు అంగీకరించడం ద్వారా, దానిలో నడుచుట ద్వారా ఏం చేస్తాడంటే ఆయన మీ హృదయాలను తెరిచి ఆయన చేతితో మీ హృదయాల్లో ఆయన రాయడం మొదలు పెడతాడు. క్రొత్త నిబంధన చేస్తాడు మీతోటి. హల్లెలూయా. మన వాక్యంలో చదువుతాం, ఊదారంగిపూడి అని అమ్ముకుంటుంది, ఆమె పేరు లూదియా. దైవజనుడైన పౌలు గారు నదీ తీరాన ప్రార్థనా కూటం పెట్టి కూడి వచ్చిన స్త్రీలందరితో మాట్లాడుతుంటే మన వాక్యం చదువుతాం, ప్రభు ఆమె హృదయాన్ని తెరిచాడని. చదవండి అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయము. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయము 13వ వచనం. విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకుని అక్కడికి వచ్చి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటుమి. 14వ వచనం. అప్పుడు లూదియాను దైవ భక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదారంగిపూడి అమ్ము తుతైర పట్టణస్థురాలు. ప్రభు ఆమె హృదయమును తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. ప్రభు తెరిచాడంట ఆమె హృదయాన్ని. ఎప్పుడు తెరిచాడు? ఆమె ప్రార్థనా కూటానికి వచ్చింది, అప్పుడకే కొద్దో గొప్ప భక్తి చేస్తుంది. చెప్పండి, కొద్దో గొప్ప భక్తి చేస్తుంది. భక్తి అంటే చెప్పాను మీకు చాలాసార్లు చెప్తాను. భక్తి అంటే ఏంటో చెప్పాను. ఏంటి భక్తి అంటే? ఇహలోక మాలిన్యం అనకుండా జాగ్రత్త పడి ఉండడం, నోటిని కాచుకోవడం, చుట్టూ ఉన్న వారికి చేతనైన సహాయం చేయడం, అది భక్తి అని బైబిల్లో చెప్పబడింది. ఉన్నదానితో తృప్తి చెంది ఉండడం, అది భక్తి అని బైబిల్లో చెప్పబడి. ఆ భక్తి చేస్తుంది ఆమె. పవిత్రంగా బతకాలి, చుట్టూన్న వాళ్ళకి ఏదో కొంత సాయం చేయాలి, నాలుకను జాగ్రత్త పెట్టుకోవాలి, ఉన్నదానితో జాగ్రత్తగా ఉండాలి అనే భక్తిలో ఆమె ఉంది. భక్తి చేసుకుంటూ నదీ తీరాన ప్రార్థన కూడిక జరుగుతుంటే అక్కడికి వెళ్తే ప్రభు ఆమె భక్తిని చూసి ఆమె హృదయాన్ని తెరిచాడు. హల్లెలూయా. ఆమె హృదయాన్ని తెరవగానే బైబిల్లో మనం చదువుతున్నాం, ఆమె పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యం ఉంచింది. దాని అర్థం ఏంటో తెలుసా? యేసయ్య ఆమె హృదయంలో వ్రాయడం ప్రారంభించినాడు. అమ్మ ఏం చేశాడు రా చెప్పాలి. కేశవ ఏం చేశాడు? వ్రాయడం. మనం ఎక్కడుంచాం మనము? నేను అందుకే చాలాసార్లు చెప్తున్నాను, దేంట్లో పడితే దాంట్లో కాళ్ళు ఏళ్ళు పెట్టి నాశనం అవ్వద్దు, విశ్వాస జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. ఈ పరిచర్య చాలా ఉన్నతముగా ప్రారంభించబడింది. మన పితరులు దేవుని యందు ప్రతిష్టతతో ఈ పరిచర్యలు ప్రారంభించారు. అర్థం కానోళ్ళు, జ్ఞానం లేనోళ్ళు, దేవుని గురించిన అవగాహన లేనోళ్ళు ఇష్టానుసారంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. వాళ్ళ మాటలు పట్టించుకోకుండా ఈ పరిచర్య మీద దృష్టి పెట్టండి. ఇక్కడ చెప్పబడుతున్న వాక్యం మీద మీ దృష్టి పెట్టండి. మీ జీవితాన్ని కట్టుకోవడానికి ప్రయత్నం చేయండి అని ఎన్నోసార్లు చెప్పాను. ఎందుకో తెలుసా? ఆ పని మనం చేయగలిగితే మీ హృదయాలను తెరిచి యేసయ్య ఆయన మాటలను మీ హృదయాల్లో రాస్తాడు. రాతి మీద రాసిన మాట, రాతి మీద రాయబడిన మాట, సిరాతో రాయబడిన దేవుని మాట ఆయన నీ హృదయంలో రాయడం ప్రారంభిస్తాడు. ఎప్పుడైతే నీ హృదయంలో రాయబడతాదో నువ్వేమవుతావు తెలుసా? ఒక పత్రిక అవుతావు. నువ్వు చెప్పండి, ఏమవుతావు? చెప్పాలి ఏమవుతావు? నువ్వు ఒక పత్రిక అవుతావు. పత్రిక చదువుతుంటే దేవుని గురించిన ఎన్నో విషయాలు మనకు అర్థమవుతాయి. దేవుని గొప్పతనం అర్థమవుతుంది, మనం ఎలా ఉండాలో అర్థమవుతుంది, ఏం మాట్లాడాలో అర్థమవుతుంది, ఎలా జీవించాలో అర్థమవుతుంది. ఒక పత్రిక. పౌలు గారు 13 పత్రికలు రాశాడు దేవుని గూర్చి, ప్రజల నడవడికను గూర్చి.
నీ హృదయం తెరవబడితే, వాక్యం మన హృదయాల్లో రాయబడితే, నీవే ఒక పత్రిక, నేనే ఒక పత్రిక. ఆ మాటలు చెప్తూ పౌలు అంటాడు, ఇది మా సామర్థ్యం కాదు, దేవుడు మాకిచ్చిన సామర్థ్యం. హల్లెలూయా. నేను కూడా అదే చెప్తున్నాను. మీకింత వివరంగా వాక్యం చెప్పగలుగుతున్నానంటే దేవుడిచ్చిన సామర్థ్యం, దేవుడిచ్చిన ఆత్మ నడిపింపు. అందుకే చాలా వివరంగా మీరెక్కడ నష్టపోకూడదని, ఎక్కడ వేరే బాటలోనికి వెళ్ళకూడదని, ఈ పరిచయం నిర్లక్ష్యం చేయకూడదని, మీ మధ్యనున్న దేవుని నిర్లక్ష్యం చేయకూడదని, మీ దైవజనుల మాట నిర్లక్ష్యం చేయకూడదని పదే పదే మీకు చెప్పడానికి గల కారణాలు అయ్యాయి. ఎందుకో తెలుసా? మీ హృదయాలు తెరవబడి ఆయన చేతితో మీ హృదయాల్లో రాయబడాలి. వాక్యం మీలో రాయబడాలి. ఆయనే రాయాలి. చెప్పండి, ఆయనే. లూకా రాసిన సువార్త 24వ అధ్యాయంలో ఒక మాట అండి. 24వ అధ్యాయంలో 45వ వచనం శిష్యులను కూర్చున్న మాట ఇది. చదవండి. అప్పుడు వారు లేఖనములు గ్రహించున్నట్లు ఆయన వారి మనసును తెరిచి, ఏం చేశాడురా? తెరవాలి ఆయన. ఎప్పుడు తెరిస్తాడు ఆయన? నీ మనసు తెరవబడితేనే, నీ హృదయం తెరవబడితేనే ఆయన వ్రాయగలుగుతాడు. అందుకంటాడు కదా, ఇదిగో మీ హృదయం అనే ద్వారం దగ్గర నిలిచి తలుపు తడుచున్నాను, ఎవడైతే తలుపు తీస్తాడో వాళ్ళలో నేను వస్తాను. దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వు అవకాశం ఇవ్వాలి ఆయనకి. ఇక్కడ 12 మంది శిష్యులు ఆయనకు అవకాశం ఇచ్చారు, ఆయన వెంబడించారు, ఆయన బాటలో నడిచారు, ఆయన అనుకరించారు. అందుచేత వాక్యాన్ని గ్రహించినట్లు వారి మనసును తెరిచాడు, వాళ్ళ హృదయంలో వాటిని ఉంచాడు ఆయన. చెప్పండి, వాళ్ళ హృదయంలో వాటిని ఉంచాడు. అందుచేత దేవుని బిడ్డలారా, అక్షరం ఏం చేస్తుందంటే మనిషిని చంపుతుంది, పాపములో బంధిస్తుంది, పాపం ఏంటో తెలియజేస్తుంది. దాన్ని ఆచరిస్తే కొంత నీతి, కానీ ఆ మాట, ఆ వాక్యము నీ హృదయంలో రాయబడితే గనక ఆత్మ సంబంధమైన వ్యక్తిగా నీవు ఉంటావు. నీతిమంతురాలుగా మీరు తీర్చబడతారు. మీలో రాయబడిన మాట ఆత్మ కాబట్టి ఆ ఆత్మ చేత మీరు జీవించబడతారు. హల్లెలూయా. మీకు సరిపోల్చడానికి 2-3 సందర్భాలు గుర్తు చేసి నేను వాక్యాన్ని ముగిస్తాను. యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఒక సందర్భం జరిగింది. కొంతమంది వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తీసుకొచ్చారు. ఎవరనరా? వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తీసుకొచ్చి అంటున్నారు, యేసయ్య దగ్గర నిలబెట్టి, మన ధర్మశాస్త్రంలో వ్యభిచారం చేస్తే రాళ్లతో కొట్టి చంపమని ఉంది. చెప్పండి, ఏమని ఉంది? రాళ్లతో. ధర్మశాస్త్రం అంటుంది రాళ్లతో కొట్టి చంపండి, ఆ పాపాన్ని మీలో నుండి తొలగించండి అని. వాళ్ళు చదివి చెప్తున్నారు. రాసిచ్చింది ఆయనే, అక్కడ ఉన్న ఆయనే రాసిచ్చింది, ఆయనకే వచ్చి చెప్తున్నారు. ఆయన అన్నారు, మీలో పాపం లేనోడు మొదట రాయేయండి అన్నాడు. చంపండి అన్నాడు, కానీ ఎవరు చంపాలో అది కూడా చెప్పాడు ఆయన. అది పాటించట్లా. ఇప్పుడు ఈయన అంటున్నాడు, రాసిచ్చిన ఆయన ఇప్పుడు డైరెక్టర్గా వచ్చేసాడుగా, మనిషి వచ్చేసాడుగా, ఆత్మ సంబంధమైన పరిచర్య ప్రారంభించేశాడుగా, పరసంబంధమైన పరిచర్య. ఆయన అంటున్నాడు, మీలో పాపం లేని వాడు మొదట రాయి వేయండి. ఒక్కడేయలేదు, ఒక్కడు నిలబడలేదు. చెప్పండి, ఒక్కడేయలేదు, ఒక్కడు నిలబడలేదు. ఆత్మ సంబంధమైన పరిచర్య అంటుంది, ఆత్మ అంటుంది. ఈ లోకానికి మనిషికి వచ్చిన దేవుని మాట అంటుంది. యేసయ్య అంటున్నాడు, అమ్మా ఎవరు నిన్ను శిక్ష విధించలేదా? నేను కూడా నిన్ను శిక్షించను. ఏమన్నాడు ఆయన? నేను కూడా నిన్ను ఇకను పాపము చేయొద్దు. ధర్మశాస్త్రం ఏమో చంపమంటే, మాటగా ఉన్న యేసు మనిషిగా ఈ లోకానికి వచ్చి ఆత్మ సంబంధమైన పరిచర్య చేసి అంటుంది, నేను నిన్ను క్షమించాను, ఇంకా పాపము చేయొద్దు. ఈ రోజున చాలా మంది అక్షరంలో ఉండి
అక్షరం నుండి పాపం చేసేవారిని పదే పదే గుచ్చి వాళ్ళ జీవితాలు నాశనం చేసేవాళ్ళు లేరా? ఉడత భక్తి చేస్తూ మేమే పెద్ద క్రమంలో ఉన్నాము, లేకపోతే మేమే పరిశుద్ధులమని ఎదుటి విశ్వాసులను తృణీకారంగా మాట్లాడే ఉడత భక్తి చేసే విశ్వాసులు లేరా? ఇంకా మీరు ఎక్కడున్నారో తెలుసా? అక్షరం దగ్గరే ఉన్నారు. మీరు అనుకుంటున్నారు మారు మనసు పొందాం, బాప్తీసం తీసుకున్నామని, కానీ మీ హృదయాల్లో దేవుని మాట వ్రాయబడలా. ఇంకా వ్రాయబడి ఉంటే దేవుని ప్రేమను పంచేవాళ్ళు మీరు. దేవుని ప్రేమ మనం పంచగలము. సహజంగా తోటి విశ్వాసులే గాని, తోటి దైవజనులే గాని తప్పు చేస్తూ ఉంటారు. అవునా కదా? ప్రేమతో వాళ్ళకి చెప్పాలి. చిరగతో చెప్తే ఎవడంటాడు? నీ మీద ద్వేషం పెట్టుకుంటారు. ఓ చెప్పొచ్చున్నాడు రా నీతిమంతుడు అనుకుంటారు మనసులో. దేవుని ప్రేమతో చెప్పాలి. దేవుని మాట ఎప్పుడైనా సరే అక్కడ చెప్పాడు ఆయన. అది ఆత్మ సంబంధమైన పరిచర్య. ధర్మశాస్త్రం చంపమంటే ఆత్మ సంబంధమైన పరిచర్య అంటుంది, నేను నిన్ను క్షమించాను, ఇకను నువ్వు పాపము చెప్పడానికి చాలా సంగతులు ఉన్నాయి. బెతస్తా కోనేటి దగ్గర 38 ఏండ్ల నుండి ఒక రోగి ఉన్నాడు. పక్షవాతంతో బాధపడుతున్నాడు. అక్కడ ఒక కోనేరు ఉంది. దేవదూత వచ్చి అప్పుడప్పుడు వచ్చి నీళ్ళని కదిపిస్తూ ఉంటాడు. ఎవడు ముందు దూకుతాడో వాడు బాగుపడతాడు. అక్కడ 38 ఏండ్ల నుండి ఒకడు ఉన్నాడు. 38 ఏండ్ల నుండి ఉన్నాడు. యేసయ్య వాడి దగ్గరికి వచ్చి, వాడప్పటికి బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి, బాగుపడతావంటే బాగుపడతాను అన్నాడు. యేసయ్య వాడిని స్వస్థపరిచాడు. ఈయన పరిపెత్తుకుని వెళ్ళిపోతున్నాడు. ధర్మశాస్త్రం అంటుంది, ధర్మశాస్త్రాన్ని అడ్డు పెట్టుకుని బ్రతుకుతున్న వాళ్ళు అంటున్నారు, ఇది విశ్రాంతి దినం కదా అమ్మా, ఏమంటున్నారా? ఈ రోజున వాక్యాన్ని అడ్డు పెట్టుకుని బ్రతికే వాళ్ళు లేరా? వాక్యాన్ని అడ్డు పెట్టుకుని మేమే వీరులను సూర్యులమని చెప్పేవాళ్ళు లేరా? ఎదుటి వారిని తృణీకరించి రాళ్ళేసేవాళ్ళు లేరా? ఇది విశ్రాంతి దినం కదా. ఆత్మ సంబంధమైన పరిచర్య. వాడు అప్పటి నుంచి ఏదో స్థితిలో ఉన్నాడు రా బాబు, బాగుపడాలని ఆత్మ సంబంధమైన పరిచర్య వాడిని బాగు చేస్తే, మరణ కారణమగు పరిచర్య, శిక్షా విధికి కారణమగు అక్షరం అంటుంది, ఇది విశ్రాంతి దినం కదా. అక్కడున్న ప్రధాన యాజకులు, శాస్త్రులు, సద్దుకాయలు అంటున్నారు. ఇంకా వాక్యాన్ని అడ్డు పెట్టుకుని బ్రతుకుతున్న వాళ్ళు ఉన్నారు. తప్పిదాలు దాచిపెట్టుకునే వాళ్ళు ఉన్నారు. ఎదుటి వారిని నిందించే వాళ్ళు ఉన్నారు. లూకా సువార్త 18వ అధ్యాయంలో మనం చదువుతాం. పరిసయ్యుడు అంటున్నాడు, నేను దొంగను కాదు, చోరుని కాదు, అన్యాయస్తుని కాదు, ఈ శంకర వలె ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు. ధర్మశాస్త్రాన్ని పట్టుకుని మాట్లాడుతున్నాడు. ఆత్మ సంబంధమైన పరిచర్యలు ఉన్నవాడు అంటున్నాడు, నాయనా నేను పాపిని. చెప్పండి ఏమంటున్నాడు? నేను పాపిని, నీ సన్నిధిలో ఉండడానికి యోగ్యత లేదని రొమ్ము కొట్టుకుంటున్నాడు. వాడికన్నా వీడు నీతిమంతుడిగా మార్చబడ్డాడు. ముగింపులో ఒక మాట, మందిరానికి వస్తున్న నీవు మందిరానికి వచ్చే రీతిగానే ఉంటే నువ్వు ఇంకా అక్షరంలో ఉన్నట్టే. మందిరానికి వస్తున్న నీవు దేవునికి ఒక మందిరం కావాలి, అప్పుడు నువ్వు ఆత్మ సంబంధమైన పరిచర్యలో ఉన్నట్టు, దేవుని ఆత్మ నీలో నివాసం ఉంటున్నట్టు. బైబిల్ చేత పట్టుకొస్తున్న నీవు అలా వచ్చి అలా వెళ్ళిపోతే అక్షరంలో ఉన్నట్టే, నువ్వు శిక్షలో ఉన్నట్టే, మరణకరమైన పరిచర్యలో ఉన్నట్టే. అది ఆచారం. కానీ చేత పట్టిన వాక్యం నీ హృదయంలో ఉంటే నువ్వు ఆత్మ సంబంధమైన పరిచర్యలో ఉన్నట్టే. తెల్లని వస్త్రాలు ధరించి మందిరానికి వస్తున్నావు మంచిదే, కానీ ఆ తెల్లదనం మన హృదయంలో ఉంటే, అనగా ఆ పరిశుద్ధత, ఆచారాల్లోనూ పద్ధతుల్లోనూ ఉండే పరిశుద్ధత హృదయంలో ఉంటే నీవు ఆత్మ సంబంధమైన పరిచర్యలో ఉన్నట్టే, క్రీస్తుకి ఒక పత్రికగా నువ్వు ఉన్నట్టే. గత వారాల్లో మనం ధ్యానం చేసినప్పుడు ప్రజలకు మాదిరి నువ్వు. చెప్పండి, ప్రజలకి మాదిరి. కాబట్టి ఆయన బల్లలో
ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని త్రాగే మనము ఆయన పత్రికగా ఉండాలి. మనం ఆయన వేలి చేత మన హృదయాలు ఆయన వాక్యం వ్రాయబడిన వ్యక్తులుగా ఉండాలి. లేదంటే గనక ఇది తీసుకొని కూడా నువ్వు శిక్షలోకి వెళ్ళిపోతావు. నువ్వు అక్షరంలోనే ఉన్నావు, ఆత్మ సంబంధమైన పరిచయంలోనికి ఇంకా రాలేదు. నువ్వు ఇది తీసుకుంటున్న నీవు, బిడ్డలారా గమనించండి, దాని వలన జీవించగలిగి అనేకులకు మాదిరికరంగా ఉంటే గనక ఆత్మ సంబంధమైన పరిచయలోనే మనం ఉన్నాం. బిడ్డలారా, ఎక్కడున్నారు మీరు? బైబిల్ చెప్తుంది, అక్షరం చంపును, ఆత్మ జీవింపచ్చు. మరణకారమగు పరిచర్య మహిమ కలిగిందే, కానీ ఆత్మ సంబంధమైన పరిచర్య అంతకన్నా మహిమ కలిగింది. శిక్షా విధికు కారణమగు పరిచర్య మహిమ కలిగిందే, కానీ నీతికి కారణమగు పరిచర్య అంతకైనా మహిమ కలిగింది. ఆ మహిమ తగ్గిపోతూ వచ్చింది, ఈ మహిమ అంతకంతకు పెరుగుతూ వచ్చింది. కాబట్టి బిడ్డలారా, మనము ఆత్మ సంబంధమైన పరిచర్లోనికి రావాలి. ఇంకా అక్షరంలో ఉండొద్దండి, ఇంకా ఆచారాల్లో ఉండొద్దండి, ఇంకా వేషధారంలో ఉండొద్దండి. బయట ఏదైతే ఆచారాల్లో మనం చూపిస్తున్నామో హృదయంలో కూడా అదే ఉండాలి. ఆ రీతిగా కట్టబడినట్లు, ఆత్మ సంబంధమైన పరిచయంలో మనం నిలబడినట్లు దేవుని కృప మనకు తోడై ఉండును గాక. అందరు లేచి నిలబడు.